హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఈ రోజు మనకు ఒక అందమైన అమ్మాయి లివింగ్ రిలేషన్ కోసం ఒక అబ్బాయిని వెతకమని డీటెయిల్స్ సెండ్ చేసింది. ఈ అమ్మాయి పేరు మల్లిక, వయసు 32 సంవత్సరాలు. ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది. ఈమె భర్త నేవీలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. నెలకు ఒక్కసారి మాత్రమే ఇంటికి వస్తూ ఉంటాడు. భర్తతో సుఖం లేక ఈమె మనసులో చాలా బాధపడుతుంది. అందుకే లివింగ్ రిలేషన్ కోసం ఒక అబ్బాయిని సెట్ చేసి పెట్టమని మనకు చెప్పింది. ఈమె భర్తకు నెలకు 1,50,000 రూపాయల జీతం వస్తుంది. వచ్చిన జీతాన్ని అంతా ఈ అమ్మాయికి ప్రతి నెలా పంపిస్తాడు. డబ్బు పరంగా ఈ అమ్మాయికి చాలా సంతోషంగా ఉంది. కానీ భర్తతో రాత్రులు ఉండలేకపోతున్నాను అనే బాధ ఈమెలో ఉంది. మీరు ప్రతిరోజు ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఈమె బాధను తీర్చాలి. ఎవరైతే ఈమెతో 24 గంటలు ఉంటారో వారికి నెలకు 20,000 రూపాయల జీతాన్ని ఈమె ఇస్తుంది. కేవలం మీరు ఈమెతో ఈమె ఇంట్లో ఉండడమే కాదు, వంట పనుల్లో కూడా ఈమెకు సహాయంగా ఉండాలి. కొన్నిసార్లు మీరు ఈ అమ్మాయిని బయటకు తీసుకువెళ్ళాలి. ఈ అమ్మాయి ప్రజెంట్ విశాఖపట్నం నేవల్ మార్కెట్లో ఉంటుంది. ఈ అమ్మాయికి ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఒకసారి ఈ అమ్మాయి ఇంటికి మీరు వెళ్తే ఈ అమ్మాయి ఫ్రెండ్స్ని మీకు పరిచయం చేస్తుంది. ఈ అమ్మాయి ఫ్రెండ్స్ అందరూ ఆడవాళ్లే అని చెప్పింది. అందం విషయంలో ఈ అమ్మాయి చాలా బాగుంటుంది. కానీ భర్తతో మాత్రం ప్రతిరోజు జీవించలేకపోతుంది. ఈ అమ్మాయి భర్త జీతం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ అమ్మాయి మీ ఖర్చులకు నెలకు 20,000 రూపాయల జీతం ఇవ్వగలను అని చెప్పింది. పిల్లలైతే మీకు ఇంకా పుట్టలేదు. దయచేసి ఈ అమ్మాయిని మీరు పెళ్లికి ఒప్పించకండి. ఎందుకంటే ఈ అమ్మాయికి ఈమె భర్త అంటే చాలా ఇష్టం అని చెప్పింది. మద్యం తాగే అలవాటు కూడా ఈమెకు ఉంది అని మనకు చెప్పింది. మీరు ఎవరైనా లైట్గా మద్యం తాగేవారు కూడా ఈమెకు సెట్ అవుతారు. సిగరెట్ వాసన అంటే ఈ అమ్మాయికి అసలు పడదు అని చెప్పింది. ఈ అమ్మాయి ఒక హిందూ కుటుంబంలో జన్మించింది. చదివిన చదువు ఇంటర్మీడియట్గా ఉంది. ఈమె తల్లిదండ్రులు మంచి జీతం వస్తుందని చెప్పి నేవీలో పనిచేసే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈ అమ్మాయి తల్లిదండ్రులు కేవలం ఉద్యోగం, జీతం, కులాన్ని చూసి పెళ్లి చేశారు. కానీ ఈ అమ్మాయి భర్తతో సంతోషంగా ఉంటుందో లేదో అనే విషయాన్ని ఆలోచించలేదు. ప్రతిరోజు రాత్రులు భర్త పక్కనే ఉంటే అమ్మాయికి చాలా ధైర్యంగా ఉంటుంది. ఈ అమ్మాయికి రాత్రులు భర్త లేకపోవడమే కాదు, పిల్లలు కూడా లేరు. ఇంట్లో ఒంటరిగా జీవించలేక ఒక మగతోడు కోసం వెతుకుతుంది. ఈ అమ్మాయికి ఒక సొంత అపార్ట్మెంట్ ఉంది. 2 BHK అపార్ట్మెంట్ అని చెప్పింది. స్టూడెంట్స్ లేదా ఉద్యోగం చేసేవారు ఎవరైనా మీకు ఓకే అని చెప్పింది. బాగా పెద్ద వయసు వారు, అలాగే ముసలివారు మీకు వద్దు అని చెప్పింది. ఈ అమ్మాయి చాలా సాఫ్ట్ క్యారెక్టర్గా ఉంది. కాబట్టి చాలా డీసెంట్గా మీరు ఈమె వద్ద ప్రవర్తించాలి. ఈ అమ్మాయి ఇంటికి వెళ్లే ముందు మీరు తప్పకుండా ఈమెకు కాల్ చేయాలి. కాబట్టి మీ దగ్గర ఒక మొబైల్ తప్పకుండా ఉండాలి. ఎవరైనా మిడిల్ క్లాస్ అబ్బాయి ఉంటే లివింగ్ రిలేషన్కి వెతికి పెట్టమని మనకు చెప్పింది. 5.4 ఇంచెస్ ఎత్తును, 89 కేజీల బరువును కలిగి హెవీ బాడీ టైప్ని కలిగి ఉంది. AB పాజిటివ్ బ్లడ్ గ్రూప్ని కలిగి చాలా ఆరోగ్యంగా ఉంది. ఎటువంటి వ్యాధులు లేని వారు ఈమెకు కావాలి అని చెప్పింది. ఏ క్యాస్ట్ వారైనా ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఈమెతో జీవించవచ్చు. మంచి రుచికరమైన వంటలు ఈమె వండగలదు. మీరు ఈమె ఇంట్లోనే భోజనాన్ని చేయవచ్చు. కొన్నిసార్లు భోజనాన్ని ఈమె ఒక హోటల్ నుండి ఆర్డర్ చేస్తుంది. స్కూటీ డ్రైవింగ్ కూడా ఈమెకు తెలుసు. డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఈమె దగ్గర ఉంది. ఎటువంటి ఉద్యోగాన్ని ఈమె ప్రజెంట్ చేయడం లేదు. ఇంట్లో 24 గంటలు ఉంటుంది. చాలా బోర్గా ఈమె ఫీల్ అవుతూ ఎవరైనా ఒక అబ్బాయి ఈమెతో ఉంటే బాగుండును అనుకుంటుంది. మీలో ఎవరైనా ఈమెతో ఈమె ఇంట్లో ఉంటూ ఈమెకున్న ఒంటరితనాన్ని పోగొట్టాలి. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఈ అమ్మాయితో కేవలం లివింగ్ రిలేషన్ అబ్బాయిగా ఉంటూ ప్రతిరోజు జీవితాన్ని సంతోషంగా గడపాలి అనుకుంటే కమెంట్స్లో చెప్పండి. మనం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.